మోసగింపబడటం గురించి చెప్తున్నాడు. అరే, నువ్వు నన్ను దూషించిన వాడు ఎవరంటే శత్రువు కాడు, నన్ను తిప్పినోడు ఎవరంట శత్రువు కాడు, వాడు ఎవరంటే నా స్నేహితుడు, నా సహకారి, నా పొరుగువాడు. ఏం చేశాడంటే నా మీద మిట్టిపడువాడు, నా యందు పగబట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగచ్చు. నిజంగా నా మీద పగబట్టినోడు వచ్చేటప్పుడు నేను దాగి ఉండొచ్చు, తప్పలేదు. కానీ వచ్చింది ఎవరంట? ఈ పని చేసిన నీవు నువ్వు నా సహకారివి, నా చెలికాడు, నా పరిచయుడు అనేసి చెప్తాడు. తర్వాత అంటున్నాడు, మనము కూడి మధురమైన దోస్తి చేసి ఉన్న వారము ఉత్సాహమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులు గాని వారు పాతాళమునకు దిగిపోదురు గాక, చెడుతనము వారి నివాసములలో వారి అంతరంగమునందు ఉన్నది అనేసి చెప్తారు. అంటే స్నేహితునిచ్చే మోసగింపబడటం గురించి అంటే అక్కడ అంటాడు, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరమునకు పోయి అలాగా కలిసిమెలిసి ఉన్నవాళ్ళు మనం అనేసి చెప్తాం. చివరిగా నేను ఇంకొక విషయాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అక్కడ